క్రైస్తవులకు అనుకూలమైన చట్టాలు ప్రభుత్వం ఎందుకు చేయడం లేదంటే భారతదేశంలో క్రైస్తవుల సంఖ్య కనబడడం లేదు. కనబడడానికి అవకాశం లేదు. మీటింగ్లు పెట్టారనుకోండి, కొన్ని వేల మంది కనబడతారు. పంచాయతీ లెక్కల్లోకి వెళ్తే మరి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారని లెక్క చెప్తే ఎంతమంది చెప్పగలరు? 1000 మీద 10. జనాభా లెక్కలు తీసుకున్నప్పుడు కూడా క్రైస్తవుల లెక్కనే క్రైస్తవులందరినీ క్రైస్తవుల కింద తీసుకోవట్లేదండి. ఎస్సీ కులస్తులు ఎవరైతే క్రైస్తవులుగా మారుతున్నారో వాళ్ళే క్రైస్తవులుగా గుర్తిస్తున్నారు తప్ప మిగతా కులాల్లో ఉన్న వారిని ఎవరిని క్రైస్తవులకు గుర్తించడం లేదు. క్రైస్తవులు లెక్క తీయడం అంటే ఏంటనుకుంటున్నారు? అన్ని కులాలు ఉన్న వారిని క్రైస్తవుడైతే క్రైస్తవుడని రాయించారు, క్రైస్తవుడైతే క్రైస్తవుడని రాయించారు. కానీ రాయించట్లేదు. కానీ క్రైస్తవుడుగా రాయించుకుంటున్నారా? రాయించుకోవట్లేదు. క్రైస్తవుడను అని చెప్పి నువ్వు రాయించుకోగలిగే దమ్ము వస్తే ప్రభుత్వాలు ఖచ్చితంగా దిగొచ్చి నీకు అనుకూలమైన చట్టాలు చేస్తాయి.